మనం చూసాం, మనం వాటన్నిటిని మన దగ్గరలో కూడా మనం చూసాం. కానీ ఈ రోజున దేవుని యొక్క దేవాది మహాకృపలో నిజంగా ఈ విధంగా నిలిచి కూడా ఒక భాగ్యమని ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చక్కగా మరి దేవుని సేవకులు, సువార్థికులు, జాన్ రమేష్, అదే రీతిలో సువార్త గాయకురాలు, దివ్య వైవాహిక జీవితాన్ని దేవుడు జీవించి 2 సంవత్సరాలు వారిని కాపాడి దేవుని కృపలో వారి ముందుకు తీసుకొని వెళ్తే భవిష్యత్తు వారికి నిండాలని దేవుని యొక్క దయలో వారి వర్ధిల్లాలని దేవుని పరిచయంలో ముందుకు సాగిపోవాలని మనస్ఫూర్తిగా దేవుని సేవకులుగా దేవుడు కూడా వారి ఆశీర్వాదాలు కుటుంబంలో మేము ప్రతిష్ఠిస్తూ ఉంటూ ఉన్నాం. మరి వైవాహిక జీవితంలో మరి నేను ఒక 20 సంవత్సరాలు ప్రయాణంలో, అదే రీతిలో వ్యవసాయ పాలు కూడా సుమారుగా 18 సంవత్సరాలు, 16 సంవత్సరాలు వైవాహిక జీవితంలో మరి మేము ముందుకు సాగుతూ మరి అనేకమైనటువంటి ఈ యొక్క స్థితి ఏ విధంగా ఉంటుంది అనేది మాకు తెలుసు. ఈ యొక్క లోటుపాట్లు ఏ విధంగా ఉంటాయి అనేది మాకు తెలుసు. కేవలం 2 సంవత్సరాలు కానీ మరి మేమైతే 20 సంవత్సరాలు ఈ దేవుని దయలో హల్లెలూయా 20 సంవత్సరాలు ఈ దేశం వీళ్ళందరూ భుజాలు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. స్వర్ణం ఇక్కడ పెట్టుకున్నాను, వేరే ఇక్కడ పెట్టుకున్నాను, అవి పెట్టుకొని ఈ రకంగా 20 సంవత్సరాలు ఎదగడానికి దేవుడితో ఈరోజు ఈ విధంగా నిలిచుకోవడానికి దేవుడి సహాయం చేసుకుంటూ నేను బాబు కొనియాడుతున్నాను. ఎదగడానికి దేవుడి శక్తిని బట్టి దేవుడిని వాడుతున్నాను. హల్లెలూయా. అదే రీతిగా 16 సంవత్సరాలు కాలు కూడా పట్టణాలు ఇక్కడ పెట్టుకున్నాయి, మిస్సీ ఇక్కడ పెట్టుకొని పండుగ ఇక్కడ పెట్టుకొని కాలు కూడా మరి విరామం లేకుండా 16 సంవత్సరాలు ఇది చక్కగా ఈ రోజున ఇలా ఆశీర్వాదకరంగా ఇది దేవుడి చిత్తం అండి. ఇది క్రైస్తవుల హల్లెలూయా. ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నా కుటుంబంలో బాధ్యతలో సంఘ క్షేమాభివృద్ధిలో పాల్గొనడం దేవాలయ దేవుని యొక్క ఏమంటే చిత్తమని ఉంటుంది. క్రైస్తవుల హల్లెలూయా. బైబిల్ క్లియర్గా చెప్తుంది. 2 కుటుంబం కట్టబడటానికి ముందు రావడానికి ఒకే ఒక చిన్న క్లాస్ అయితేనే ప్రాబ్లం. అదేంటంటే పురుషులారా మీ భార్యలో మీరు, స్త్రీలారా మీ స్వపురుషులకు మీరు దేవునికి లోబడుతున్నట్టుగా మీ ప్రభువులకు లోబడి ఉన్నట్టుగా మీ స్వపురుషులకు మీరు లోబడి జుండుడి. అంటే వాళ్ళ నుంచి లోబడటము, నేను ప్రేమించడం, ఇదే తాళించి ప్రేమించుకునే మాట. నేను కూడా లేదా కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే వెంటనే చిన్న మాట ఆగు అన్నప్పుడు మీరు ఏం చేయాలా? గ్రహిస్తారు. మీరు ఆగిపోయారని చెప్పేసి మళ్ళీ మీ మీద మేము చదవని చేయడం కాదు, కానీ మేము మిమ్మల్ని ప్రేమించి గౌరవించాలి. ఇదే అన్నమాట. ఒక కుటుంబానికి ఇంజిన్ అనేది ఎన్ని బోర్డులు ఉన్నా సరే ఇంజిన్ అనేది నాయకు. ఆ ఇంజిన్ ని కొనసాగి ఫాలో చేస్తుంది కాబట్టి భోగిలు, భార్య, పిల్లలు, బాధ్యతలు, పరిచర్య ఏమండి ఇవన్నీ కూడా దాన్ని ఎప్పుడు కూడా ఫాలో చేస్తూనే ఉంటూ ఉండాలి. సేవకులు క్రీస్తుని చూస్తూ ఉండాలి, క్రైస్తవులు దేవుని చూస్తూ ఉండాలి, భార్య వచ్చి భర్తను చూస్తూ ఉండాలి, భర్త వచ్చి ప్రభువును చూస్తూ ఉండాలి, పిల్లలు వచ్చి తల్లిదండ్రులను చూస్తూ ఉండాలి అని చెప్తుంది క్లియర్గా. ఏంటి అంటే మీరు భూమి మీద దీర్ఘాయుష్యమంతులు ఉన్నట్లుగా పిల్లలాగా మీరు ఏం చేయండి? మీ తల్లిదండ్రులకు సన్మానించండి. సన్మానించడం అంటే సాల్వా కప్పడం, సాల్వా కప్పి ఒకే ఇవ్వడం కాదు. సన్మానించడం అంటే మాట వినడమే సన్మానించడం. హల్లెలూయా. దేవుడు కూడా అదే అంటే ఒరే ఎందుకు కదా దహనబలు అర్పించడం కంటే పొడేలుగా అర్పించడం కంటే మాట వినుక శ్రేష్టం. అంటే మాట వినుకనే మనం సన్మానించడం ఒక గొప్ప సమానం. క్రైస్తవం మాట వింటే చాలు. మీరు ఏమైపోతారండి పిల్లలు? ఏమైపోతారు? దేవుడు అయిపోతుంది. డైరెక్ట్గా కూడా నేను మాట్లాడుకుంటున్నాను. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం మిత్రుడుగా ఉన్నాడు కనుక డైరెక్ట్ ఇరవై తల్లిదండ్రులకు నువ్వు లోబడి ఉన్నావు. క్రైస్తవం హల్లెలూయా. ఇది దేవుడు మాటలో మాటలు. ఎందుకంటే విశ్వాసము ఆత్మసాత్మ ప్రయాణంలో ఇది సత్యమే. ఆమె ఎందుకు అనగా మనకందరికీ తెలుసు. ఎలిజబెత్ వచ్చినప్పుడు వందనాలు చెప్పుకున్నప్పుడు ఈ వందనం వచ్చిన విధంగానే నా గర్భంలో ఉన్న శిశువు
రోజున పాడాలి అని నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. చిన్న పాట వాటి అనంతరము వాటి సిద్ధంగా ఉంటూ ప్లేస్ ఓకే ప్లీజ్